హాయ్ హలో వెల్కమ్ టు సినిమా టాకీస్. ముందుగా ఈ రోజున సినిమా టాక్స్లోని హైలైట్స్ని ఒక్కసారి చూద్దామా. ఓటీటీలో రానున్న ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సైతాన్ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఇక్కడంటే టైటానిక్ హీరోతో డేటింగ్, ఎవరు హీరోయిన్, పవన్తో ఛాన్స్ వస్తే పట్టేయాలి పాప, ఇలా సొల్లు చెప్పకూడదు, ది ఫ్యామిలీ మ్యాన్ హీరో, ఎక్కడ దొరుకుతాయి సామి నీకు ఇలాంటి కథలు, బాలయ్య దిగుతుండు, సంబరాలకు సిద్ధం కండి. ఈ స్మార్ట్ శంకర్ తర్వాత పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్ పై ఫోకస్ పెట్టిన హీరో రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నటిస్తున్నాడు. రామ్ క్యారియర్ లో ఇది 20వ చిత్రం. శరవేగంగా షూటింగ్ జరగబోతోంది. బోయపాటి మార్క్ మాస్ ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్ తో మాస్ ఆడియన్స్ ను మెప్పించేలా ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ తో అర్థమవుతుంది. తాజాగా మరో కొత్త అప్డేట్ ఇచ్చాడు హీరో రామ్. గత 24 రోజులుగా బ్రేక్ తీసుకోకుండా యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నామని, ఫైనల్ గా ఈ షెడ్యూల్ పూర్తయిందని చెప్పాడు. ఇది క్లైమాక్స్ కాదు, అంతకు మించి ఉండబోతుందని అని చెప్పే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు రామ్. ఇన్ని రోజుల పాటు షూట్ చేశారంటే క్లైమాక్స్ ఏ స్థాయిలో ఉండబోతుందో అనే ఆసక్తి నెలకొంది. ఇక తన గత సినిమాలకు భిన్నంగా ఇందులో కాస్త బరువు పెరిగి రగడర్ లుక్ లో కనిపిస్తున్నాడు రామ్. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 20న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. యాత్ర సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహి వి రాఘవ కూడా సేవా ది టైగర్స్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సిరీస్ సూపర్ హిట్ గా నిలిచింది. రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఈ జోష్ లో మరో ఆసక్తికర వెబ్ సిరీస్ తో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మహి వి రాఘవ. ఈసారి పూర్తి స్థాయి క్రైమ్ థ్రిల్లర్ గా కథాంశంతో సైతాన్ అనే సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ లో కామాక్షి భాస్కర్ల, దేవయాని, రిషి, అనిషా ధామా, నితిన్ ప్రసన్నతో పాటు విక్రమ్, ఫేమ్, జాఫర్ సాదిక్ కీలక పాత్రలో పోషిస్తున్నారు. బాలి అనే కుటుంబం ఎందుకు క్రైమ్ మార్గానికి ఎంచుకుంది, ఆ తర్వాత ఎదురయ్యే పరిస్థితులను ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇక సైతాన్ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. జూన్ 15 నుంచి ఓటీటీలో అందుబాటులో ఉండబోతోంది. నీలం గిల్ మొన్నటి వరకు ఎవరికి తెలియని ఈ పేరు ఇప్పుడు నెట్టింట మారుమోగుతుంది. టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియాతో ఆమె డేటింగ్ లో ఉండటమే ఇందుకు కారణం. నీలం పంజాబీ బ్రిటిష్ మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. 28 ఏళ్ల ఈ భారత సంతతి యువతి 55 ఏళ్ల నటుడితో రిలేషన్షిప్ లో ఉండటం ఆసక్తికరంగా మారింది. 14 ఏళ్లకే మోడలింగ్ లో అడుగుపెట్టిన నీలం సామాజిక కార్యక్రమాల్లో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల నీతా అంబానీ నిర్వహించిన కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ సమయంలో ఇండియాకు వచ్చింది. డికాప్రియో సైతం 2022లో తన భార్యకు విడాకులు ఇచ్చాడు. అంతకుముందే అతడి 2 పెళ్లిళ్లు అయ్యాయి. ఎంతో మందితో డేటింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు నీలం ప్రేమలో ఉన్నడుకు ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. పొన్నియిన్ సెల్వన్, పుణ్యమా అని ఈ హీరోయిన్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం త్రిష ప్రాజెక్ట్ లో ఓ కుర్ర హీరోయిన్ చేరినట్లు తెలుస్తుంది. ఇటీవల సంతోష్ శోభన్తో కళ్యాణం కమనీయం సినిమాతో మెరిసింది ప్రియా భవానీ శంకర్. లారెన్స్ తో తమిళ్ రీమేక్ రుద్రన్నతో హిట్ అందుకుంది. ఇప్పుడు ఏకంగా త్రిష సినిమా ఆఫర్ ను కొట్టేసినట్టు తెలుస్తుంది. దళపతి విజయ్ 68వ సినిమాలో త్రిష నటిస్తోందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇందులో ప్రియా పేరు కూడా చేరింది. అయితే త్రిష ప్లేస్ ను ఆ బ్యూటీ రీప్లేస్ చేసిందా, లేక ఇద్దరు సినిమాల్లో నటిస్తున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇండియన్ 2లో ఈ హీరోయిన్ కి రోల్ లో నటిస్తుంది. సత్యదేవ్ సినిమాతో పాటు మరో 5 సినిమాలతో బిజీగా ఉంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి టాలీవుడ్ కు గ్యాప్ ఇచ్చి బాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి వెళ్లిపోయిన రకుల్ మళ్ళీ వెనక్కి రావాలన్నా కుదరడం లేదు. ఇప్పటికీ
టాలీవుడ్ లో అమ్మడికి ఒక అవకాశం కూడా రాలేదు. అయితే బ్రో మూవీలో ఛాన్స్ వచ్చేసరికి ఎగిరి గంతేసి ఓకే చెప్పేసిందట. ఇక్కడ వరకు బాగానే ఉంది. సోమవారం నుంచి ఈ సాంగ్ షూట్ ఉండగా మేకర్స్ కు ఈ చిన్నది షాక్ ఇచ్చిందట. తన డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని, కుదిరితే మరో డేట్స్ పెట్టుకోవాలని చెప్పుకొచ్చిందట. దీంతో మేకర్స్ మరో హీరోయిన్ ను వెతికి పనిలో పడ్డారట. అవకాశం వస్తే గబుక్కున లాగేయాలి, కానీ ఇలా సొల్లు కబులు చెప్పకూడదు. అందులోని మామ అల్లులతో డాన్స్ చేసే ఛాన్స్ వచ్చింది అంటే అది మరింత లక్కీ అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వస్తాయి. మరి ఇండస్ట్రీలో ఇన్నేళ్ల నుంచి ఉంటుంది, రకుల్కు ఆ మాత్రం కూడా తెలియకుండా పోయిందా అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలి అంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించేవారు. చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తాడు, కానీ ఆయన చేసే సినిమాలు, నటించే పాత్రలు చాలా చాలా హెవీగా ఉంటాయి. ఒక్కసారి సైకోలా కనిపిస్తే ఇంకోసారి స్పైలా కనిపిస్తాడు. ఒక్కసారి ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉంటాడు, మరొకసారి పోలీస్గా పాత్ర ఏదైనా అందులో జీవించేస్తాడు. ఇక తాజాగా మనోజ్ నటించిన వెబ్ ఫిలిం సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హే అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ తో పాటు బన్సాలి స్టూడియోస్ బ్యానర్ పై వినోద్ బన్సాలి, కమలేష్ బన్సాలి, విశాల్ గుర్రాని, ఆసిఫ్ షేక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా హిందీ వెర్షన్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ జూన్ 7న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్. అఖండ వీరసింహారెడ్డి సినిమాల తర్వాత బాలయ్య నటిస్తున్న మూవీ ఎన్బీకే 108. ఎన్బీకే 108 మూవీలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. కాజల్ అగర్వాల్, బాలయ్య కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ మూవీతో కాజల్ అగర్వాల్ గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటుంది. యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా ఎన్బీకే 108 సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అటు అనిల్ రావిపుడి ఫన్ టైమింగ్, ఇటు బాలయ్య మార్క్ మాస్ రెండు ఎలిమెంట్స్ ఉండేలా రూపొందుతున్న ఎన్బీకే 108 సినిమాని దసరాకి రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేయడానికి మేకర్స్ జూన్ 10ని ముహూర్తంగా పెట్టుకున్నారు. బాలయ్య బర్త్డే రోజున ఎన్బీకే 108 నుంచి సర్ప్రైజ్ రాబోతుంది. సెలబ్రేట్ ఎన్బీకే లైక్ నెవర్ బిఫోర్ అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. మరి అన్న దిగుతుండు అంటూ వచ్చిన ఈ అప్డేట్ టీజర్ గురించా, టైటిల్ అనౌన్స్మెంట్ గురించా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాలి. మరో 2 వారాల్లో తాకనున్న తుఫాన్ పేరు ఆదిపురుష్. ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్న ఈ మూవీని ఓం రావుత్ డైరెక్ట్ చేస్తున్నాడు. 550 కోట్లు భారీ బడ్జెట్ తో ఇండియన్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఈ మూవీ జూన్ 16న రిలీజ్ కానుంది. జై శ్రీరామ్ సాంగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ పోస్టర్స్, సాంగ్స్ తో ఆదిపురుష్ సినిమా ప్రమోషన్ స్పీడ్ పెంచింది. దీంతో ఆదిపురుష్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని మరింత పెంచడానికి ట్రైలర్ 2ని రెడీ చేస్తున్నాడు ఓం రావుత్. 2 నిమిషాల 27 సెకండ్ల నిడివితో ట్రైలర్ 2 నిమిషాల కట్ చేశారని సమాచారం. ఈ ట్రైలర్ ని జూన్ 6న తిరుపతిలో జరగనున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిలీజ్ చేయనున్నారు. సెకండ్ ట్రైలర్ బయటికి వచ్చేస్తే ఆదిపురుష్ సినిమాపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకే స్థాయికి వెళ్లనున్నాయి. హీరోలతో పోలిస్తే రేస్ లో చాలా వెనుకపడిపోయారు అక్కినేని హీరోలు. నాగార్జున, నాగచైతన్య, అఖిల్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తో సతమతమవుతున్నారు. ముఖ్యంగా నాగచైతన్య, అఖిల్ ఘోరమైన డిజాస్టర్స్ అందుకున్నారు. ఇటీవల వచ్చిన ఏజెంట్, కస్టడీ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చారు అక్కినేని బ్రదర్స్. ముఖ్యంగా చైతన్య వరుస ఫ్లాపులు ఫేస్ చేస్తున్నాడు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో చేసిన లాల్ సింగ్ చెడ్డా, దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన థ్యాంక్ యూ, కాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట ప్రభుతో చేసి కస్టడీ సినిమాలు చేకి హిట్ ఇవ్వలేకపోయాయి. దాంతో నాగ చైతన్యకు అర్జెంట్ గా ఓ హిట్ పడితే బాగుంటుందని భావిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్. ఈ క్రమంలో చైతన్యకు ఓ సాలిడ్ ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ లాంటి సక్సెస్ఫుల్ బ్యానర్లో చైతన్య ఓ సినిమా చేయబోతున్నారు. గీత ఆర్ట్స్ సంస్థ ఈ రేంజ్ లో ఖర్చు చేస్తుందంటే ఖచ్చితంగా నాగ చైతన్య కెరీర్ లో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుందని నమ్మకంతో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్. మరి చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. మరి రేపటి సినిమా టాకీస్ లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.